హాయ్ ఫ్రెండ్స్, అందరికీ జయమాతాది. ఎట్లున్నారు? అందరూ మంచిగా ఉన్నారు కదా? మేమందరం కూడా చాలా బాగున్నాము. నా పేరు రూపాలి. వెల్కమ్ బ్యాక్ టు రమలక్ష్మి వ్లాగ్స్కి స్వాగతం. ఈ వీడియో నైట్ పూట తీసింది. నేను చద్దన్నం చేస్తాను. ఎండాకాలము మన పేయిని చల్లగా ఉంచాలి అంటే ఈ పెరుగన్నము తప్పనిసరిగా చేసుకొని తినాలి. ఇట్లా పెరుగన్నమే కానీ అంబలి కానీ ఇలాంటివి తీసుకోవాలి. నిమ్మరసం కానీ ఆంపన్న అని కూడా అంటారు. అది కూడా ఎప్పుడన్నా చేసి చూపిస్తా. అది కూడా ఎండాకాలం పూటనే తీసుకోవాలి. మన శరీరాన్ని చాలా చల్లగా ఉంచుతుంది. ఎక్కువ దాహం కూడా వెయ్యనీయదన్నట్టు ఇలాంటి చలవ తిండ్లు తింటే ఎండాకాలం పూట. ఇప్పుడు మీరు చూసిండ్రు కదా, కుండ తీసుకొని పెరుగు అయితే వేసుకొని కొన్ని నీళ్ళు పోసుకున్నా, అట్లనే కొంచెం అన్నం కూడా వేసుకుంటాను. అంటే అన్నం మాత్రం ఒక కటోర ఉంటుంది, పెరుగు కూడా సేమ్ ఉంటుంది. ఇట్లా కలుపుకున్న తర్వాత ఇందులో ఉల్లిగడ్డ పచ్చిమిర్చీలు వేసుకొని మూత పెట్టేసుకొని అయితే ఓవర్ నైట్ మొత్తం పెట్టుకోవాలి. పెరుగన్నము కుండలో కలిపి పెట్టుకుంటున్నా కదా, అయితే పెరుగు అనేది ఎక్కువ పులుపు పడది. రెండో రోజు పొద్దుగాల తీసిన వీడియో మొత్తము మీగడలాగా వచ్చేసింది. నీళ్ళు కూడా అబ్జర్వ్ అయిపోయినాయి కుండ కాబట్టి. ఇందులో మళ్ళీ కొన్ని నీళ్ళు పోసుకొని కలుపుకోవాలి. సద్దన్నం తినడానికి రెడీ అయినట్టే. ఇంకా నేనైతే సర్వ్ కూడా చేసేస్తాను. నేను ఇట్లా సద్దన్నం చేసినప్పుడు ఇందులో ఉప్పు అయితే వేయనండి. అందుకే నేను ఉప్పు అయితే వేసుకుంటలేను. ఎవరికైతే ఇష్టం ఉంటుందో వాళ్ళు వేసుకోవచ్చు. ఆహా, పొద్దుగాల లేస్తేనే ఇట్లా పెరుగన్నం దొరకడము, అది కూడా చద్దన్నము ఎంతమందికి ఇష్టమో తప్పనిసరిగా కమెంట్ అయితే చేసి చెప్పండి. ఇప్పుడు నేనైతే పెరుగన్నం తింటాను. పెరుగన్నము తినుకుంటూ ఆ మిరపకాయ అట్లా కొరుకుతా ఉల్లిగడ్డ కూడా తింటూ, ఆహా, ఆ టేస్టే వేరున్నదండి. పెరుగన్నం తినుడు అయిన తర్వాతనైతే నేను మళ్ళీ కిచెన్లోకి వచ్చేసిన. రాత్రిపూట శనగలు నానబెట్టి పెట్టిన, మంచిగా నానిపోయినాయి. ఇప్పుడు వీటిని కుక్కర్లోనైతే వేసేసుకొని ఇంకా 4-5 సీటీలు అయ్యేంత వరకు అయితే పెట్టుకుంటా. మా పెద్ద అబ్బాయి కోచింగ్ క్లాసెస్ పెట్టినాం మేము హింగన్ఘాట్ల. అయితే అతని కోసానికైతే ఈ బ్రేక్ఫాస్ట్ నేను రెడీ చేస్తాను. ఇప్పుడు అతను 9:30-10 గంటల దాకా వెళ్తాడు పొద్దుగాల. శనగలు కుక్కర్లా వేసుకున్న తర్వాత కొన్ని వాటర్ పోసుకోవాలి. శనగలు మునిగేదాకానే పోసుకోవాలి. అట్లనే కొంచెం పింక్ సాల్ట్ వేసేసుకుంటాన్నా. ఒక పెద్ద ఇలాయచీ బిర్యానీ ఆకు కూడా వేసేసుకున్నా. ఇంకా మూత పెట్టేసుకొని కుక్కర్ అయితే గ్యాస్పై పెట్టేస్తాను ఒక 5-6 విజిల్ వచ్చేదాకా. శనగలు ఫ్రై చేసేటానికి కొంచెం కచ్చా మసాలా అయితే నూరేసుకుంటా. అయితే దాంట్లోకి నేను 1 ఇంచు అల్లము, ఒక 4-5 పచ్చిమిర్చీలు, కొంచెం సాంబారు అంటే కొత్తిమీరాకు, ఇవన్నీ కూడా చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని బరకగానే దంచుకుంటా. ఇప్పుడు నేను ఏదైతే పేస్ట్ దంచుకుంటానో ఆ పేస్టు ఈ శనగలకు కాంబినేషన్ బాగా మంచిగా ఉంటుందండి. బాగా టేస్ట్ అవుతాయి శనగల ఫ్రై. ఇట్లా దంచుకున్న తర్వాత ఇప్పుడైతే నేను కుక్కరు ఆఫ్ చేస్తాను ఫ్లేము. చల్లారిన తర్వాత చూసుకుందాము శనగలు ఎంత ఉడికినాయో అనేది. బాగా ఉడికిపోయినాయి. ఇప్పుడైతే ఇంకా ఇవైతే పక్కకు పెట్టేసుకుంటా.
ఇప్పుడు తాలింపు కోసానికి 2 ఉల్లిగడ్డలు తీసుకొని కోసుకుంటాను. అట్లనే 2 టమాటాలు, కొంచెం కొత్తిమీరాకు ఇవన్నీ కూడా కోసుకొని పెట్టేసుకుంటాను. శనగలు ఫ్రై చేసుకునేటప్పుడు ఇట్లా కోసుకొనే చేసుకోవాలి. ఎప్పుడైతే మనము వాటిది కూర ఇట్లా చేసుకుంటాం కదా, అప్పుడు ఆ ఉల్లిగడ్డలను టమాటాలు పేస్ట్ చేసుకొని వేసుకోవాలి. అప్పుడు గ్రేవీ అనేది బాగా మంచిగా వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి అయితే పెట్టుకున్న, ఆవాల నూనె పోసుకున్న. నూనె వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకొని కొంచెము చిటపట్లాడిన తర్వాత అల్లము, పచ్చిమిరపకాయ, కొత్తిమీరాకు పేస్ట్ వేసుకుంటాను. ఇంకా కొంచెం పచ్చివాసన పోయేదాకా వేయించుకున్న తర్వాత దీంట్లోనైతే ఉల్లిగడ్డలు వేసేసుకుంటా. ఉల్లిగడ్డలు కూడా కొంచెం బ్రౌనిష్ అయిన తర్వాత దీంట్లో టమాటాలు అయితే యాడ్ చేసుకోవాలి. టమాటాలు కూడా ఉడికిన తర్వాత ఇంకా మనం పొడి మసాలాలు అయితే యాడ్ చేసుకుందాము. ఇప్పుడు పసుపు వేసుకుంటాను. అట్లనే కొంచెం కారము కలర్ కోసానికి వేసుకుంటాను. అట్లనే కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, అట్లనే ఉప్పు ఇవన్నీ వేసుకున్నాక మంచిగా కలుపుకోవాలి. టమాటాలు కొంచెం మెత్తగా అవ్వటానికి నేను ఉడకబెట్టిన శనగలై నీళ్లు పోసుకుంటాను. దాంతో ఆ గ్రేవీ కూడా థిక్నెస్ వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడైతే ఉడకబెట్టిన శనగలు కూడా వేసుకొని ఒక్కసారి కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఫ్లేమ్ అనేది ఎక్కువనే పెట్టినా మొత్తం ఒక్క దగ్గరికి వచ్చిన తర్వాత కొత్తిమీరకాయ అయితే వేసుకొని ఇంకా దించి సర్వ్ అయితే చేసుకుంటాను. ఎండాకాలము కూరగాయలు కరువు అయిపోతాయి కదా, అయితే ఎండాకాలము తినేవి దినుసులు ఇవి తప్పనిసరిగా చేసుకొని అయితే తినాలి. మన శరీరానికి బలం కూడా ఉంటుంది, అందులో ఉన్న ప్రోటీన్స్ కూడా దొరుకుతాయి. ఈ ప్లేట్ అయితే నేను సర్వ్ చేసి మా ఆయనకైతే ఇచ్చేసిన. మా పెద్ద అబ్బాయి కూడా ఇట్లనే సాలెడ్ కావాలి శనగలల్లా, కానీ చిన్న ఆయనకైతే వద్దు, మొత్తం ప్లెయిన్ కావాలి. అతనికి ఒక కొత్తిమీరాకు వేసి ఇచ్చేసిన. ఇప్పుడు మా పొట్ట అయితే తింటాడు. మా పెద్ద అబ్బాయి మమ్మీ నిమ్మకాయ నీళ్లు చేసి నాకు ఒక బాటిల్లో ఇస్తా అంటే పొమ్మని చెప్పిండు. అయితే అతని కోసానికైతే నిమ్మకాయ నీళ్లు చేస్తాను. అందుకోసానికి ఒక చెంబడైతే నీళ్లు తీసుకున్నా, కుండల నీళ్లు. అందులో ఒక 4-5 చెంచాలు చక్కెర వేసుకున్నా. అట్లనే పింక్ సాల్ట్ కూడా వేసుకుంటాను. అట్లనే కొంచెం జీలకర్ర పొడి, ఇవి తప్పకుండా వేసుకోవాలండి జీలకర్ర పొడి. ఇప్పుడు నిమ్మకాయ రసం కూడా పోసేసుకొని కొంచెం కలుపుకున్న తర్వాత ఈ వాటరు జల్లెడతోని తేర్చి కుండలనైతే పోస్తా. ఫ్రిడ్జ్లో పెడితే మాకు గొంతు పట్టేస్తుందండి, అందుకే నేను ఎక్కువ శాతం కుండనే వాడతా. మేము తాగే నీళ్ళు కూడా కుండలయే ఉంటాయి. కుండల నీళ్ళు తాగితే మన ధూప అనేది చల్లారుతుంది. ఇప్పుడైతే ఈ నిమ్మకాయ నీళ్ళను వడగట్టేసుకుంటాను. ఇంకా ఒక 10-20 నిమిషాల కోసానికైతే మూత పెట్టుకొని పక్కకైతే పెట్టేసుకుంటా. ఇప్పుడు మా పెద్ద అబ్బాయికి అయితే నేను టిఫిన్ పెడతాను. అయితే అతను క్యారెట్ ఇవ్వమని అన్నాడు. అయితే క్యారెట్ను ముక్కలు ముక్కలుగా చేసి ఒక టిఫిన్లనైతే పెట్టేసిన. అట్లనే ఆ నిమ్మకాయ వాటర్ కూడా బాటిల్లో పోసేస్తా. టిఫిన్లా సాలడ్ ఇచ్చి నిమ్మకాయ నీళ్ళు బాటిల్లో నింపేసరికి అస్సలు ఆగుతలేడు, ఎంత హడావిడిగా ఉందో. ఇంకా ఇప్పుడైతే మా పెద్ద అబ్బాయి పోతాండు, అతనికి ఇచ్చేసిన. ఇవాళ గుడ్ ఫ్రైడే కాబట్టి చిన్న ఆయనదైతే సెలవు ఉన్నది, కానీ పెద్ద ఆయనకైతే సెలవు లేదు. ఇంకా సెలవు ఉన్న రోజు కొంచెం నిమ్మలంగా ఉంటుంది నాకు, ఎందుకంటే ఒక్కలకే చేసి పెట్టేది ఉంటుంది. ఇప్పుడైతే నేను తల వెంట్రుకలు కడుక్కోవడానికి ముందుగా ఎల్లిపాయలు అయితే దంచుకుంటాను. అయితే ఎల్లిపాయలు దంచుకున్న తర్వాత కొబ్బరి నూనెలా కలిపి నేను నెత్తికి రాసుకుంటాను అన్నట్టు. ఇట్లా నేను చెయ్యబట్టి 1.5 సంవత్సరం అయింది. నేను ఇంతకుముందు వీడియోలో చెప్పినా కదా నా ఎంటికలన్నీ ఊసిపోయినాయని. అయితే నేను ఇంటి ఉపాయంతోనే నా ఎంటికలను పెంచుకున్నాను అన్నట్టు. తల వెంట్రుకలు కడుక్కునే ముందు
ఇట్లా కొబ్బరి నూనెలా 4-5 ఎల్లిపాయలు దంచుకొని వేసుకొని అది నెత్తికి పట్టించినాక ఓ అరగంట సేపు ఏదైనా పని చేసుకోవచ్చు మనము. ఆ తర్వాత షాంపుతోని నెత్తి కడుక్కోవాలి. కొంచెం గోరువెచ్చటి నీళ్ళైనా పర్వాలేదు, చల్లటి నీళ్ళైతే ఇంకా పర్వాలేదు. ఇప్పుడైతే నేను నెత్తికైతే ఎల్లిపాయ నూనె పెట్టేసుకుంటాను. మాడకు మంచిగా రాయాలన్నట్టు, ఎంటిక పొరకు తలగాలి. అప్పుడు పాత ఎంటికలు ఊడిపోతాయి, కానీ కొత్తవి వచ్చేటి మళ్ళీ వస్తాయి అన్నట్టు. ఎంటికలు కూడా బాగా చిక్కపడతాయండి. ఇట్లా మీరు చేసి చూసిండ్రు అనుకోండి, అయితే మీకు ఒక 20 రోజులలోనే తేడా అనేది తెలుస్తుంది. కానీ ఒక్కసారి పెట్టి ఎంటికలు ఊడుతున్నాయి, ఎంటికలే పెరుగుతలేవు అంటే అస్సలు కాదండి. నేను ఇప్పుడు పెట్టబట్టి 1.5 సంవత్సరం అయింది. నేను వారానికి ఒక్కసారి తప్పకుండా పెడతా. మనం పెట్టలేదనుకోండి ఎంటికలు మళ్ళీ ఊసిపోతాయి. పెట్టుకుంటూనే ఉండాలి. వారానికి ఒక్కసారి తప్పనిసరిగా పెట్టాలి. అప్పుడే ఎంటికల్లా గ్రో అనేది కనిపిస్తుంది. ఇంతకుముందు ఒక వీడియో అప్లోడ్ చేసినప్పుడు చెప్పిన, నాకు పెళ్ళైనప్పుడు పూల జడకు నాకు సౌరం అవసరం పడలేదు అని. అయితే ఇన్ని ఎంటికలు అన్నీ ఊసిపోయినాయండి. ఒక్కటే సంవత్సరంలా అన్ని ఎంటికలు ఊసిపోయినాయి. నేను వాడని మందు లేదు, ఆయుర్వేదు అయినా సరే, హోమియోపతి అయినా సరే, ఎన్నో తీర్లా నేను వాడిన అయినా నాకు ఫలితం దక్కలేదు. అందుకే మళ్ళీ నేను ఇంటి ఉపాయమే చేసుకుంటాను. చూడండి ఎన్ని ఎంటికలు, అవి అమ్మబుద్ధి కూడా కాలేదు నాకు, అట్లనే పెట్టిన. ఒకప్పుడు నాకు ఎంటికలు బాగుండే అని అంటే ఎవరు అసలు నమ్మరు. నమ్మలేని పరిస్థితిలో ఇప్పుడు ఎంటికలు ఉన్నాయి. ఈ పని అయిన తర్వాత నేను అయితే మొత్తం బట్టలన్నీ ఉతికేసిందండి. ఇప్పుడు నేనైతే ఇంకా స్నానానికి వెళ్తున్నా. అట్లనే నేను ఎంటికలు కూడా కడిగేసుకుంటా. అంటే ఇప్పుడు కనీసము ఒక అరగంట అయిందండి. నేను ఎంటికలను అయితే క్లినిక్ ప్లస్ షాంపుతోనే కడుక్కుంటా. ఇప్పుడైతే మా మధ్యాహ్నం లంచ్ బియ్యం పెట్టి ఆలుగడ్డ కూర చేసి స్ప్రౌట్ సలాడ్ చేసిన. ఇంకా మా ఆయనకైతే వడ్డిస్తాను. మన ఎంటికలది గ్రోనెస్ ఉండాలంటే మనము స్ప్రౌట్, ఫ్రూట్స్, పాలు, గుడ్లు, వెజిటేబుల్స్ ఇలాంటి అన్నీ కూడా తినాలండి. ఎక్కువ శాతం ఆడవాళ్ళు ఫ్యామిలీ కోసం తప్ప మన కోసం మనం ఆలోచించుకోము. అందుకే మనము చాలా వీక్నెస్ అయిపోతాం. మన కోసం కూడా మనం టైం తీయాలండి. ఆ మనం మంచిగా ఉంటే మన ఫ్యామిలీ బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తా. అంతవరదాకా బాయ్.